నవలూరు గోలివారి తోటలో టీడీపీ నేతలు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజధానిగా అమరావతిని పార్లమెంట్ ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత జేఏసీ నేత వేమూరి మైనర్ బాబు, టీడీపీ నేతలు రుద్రు కోటేశ్వరరావు, కొల్లి వెంకట్రావు, ఎం చక్రవర్తి, కె శ్రీను తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే మరి అమరావతి రాజధాని అని ప్రకటించడం జరిగింది. మరి 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజధాని కావాలి అన్న ఆలోచనతో మరి ఎక్కడైతే పెడితే రాజధాని బాగుంటుందో అని ఆలోచన చేసి మరి అన్నిటికీ మధ్యస్థంగా ఉన్నటువంటి అమరావతిని ఎన్నుకొని అమరావతి రాజధానిగా ప్రకటించడం జరిగింది. అదే క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా మరి 10,000 కోట్లు పైబడి పెట్టుబడులు తీసుకొచ్చి అమరావతిని డెవలప్ చేస్తే మరి 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి నియంతగా మరి ప్రవర్తించి మరి ఒక రాజధాని కాదు 3 రాజధానులని చెప్పి మరి సైకో యొక్క ప్రవర్తన మనందరం కూడా చూసాం. అప్పుడు ఎప్పుడు రానటువంటి రైతులు కానీ రైతు కూలీలు కానీ బయటికి రానటువంటి వాళ్ళందరూ కూడా మరి 3 రాజధానులు అంటున్నాడు. మరి ఈ తిక్కలోడు మరి ఈ 3 రాజధానులు అంటే ఎక్కడ పెడతాడో తెలీదు. మరి కాబట్టి మనం అందరం కూడా రోడ్డుకి వస్తే కానీ మన రాజధానిని మనం సెర్చ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో మరి చేసినటువంటి పోరాటం మన అందరికి కూడా తెలుసు. 2019 మొదలుకొని 1631 రోజు మరి ప్రతి ఒక్క రైతు కానీ రైతు కూలీలు కానీ రోడ్డు మీదకి వచ్చి మరి పోరాటాలు చేయటం మనం అందరం కూడా చూసాం. ఆ పోరాటాలే కాదు మరి అమరావతి టు తిరుపతి, అట్లాగే అమరావతి టు ఢిల్లీ, అమరావతి టు వైజాగ్ ఏరియా, ఇట్లాగా మరి రైతులు అందరూ కూడా మరి ఈ పాదయాత్ర చేయటం జరిగింది. మరి ఈ సైకో పోవాలి, సైకో పోతేనే మన రాజధాని వస్తుందన్న ఆలోచనతో మరి 1631 రోజు మరి ప్రతి ఒక్క స్త్రీ కూడా బయటకు వచ్చి పోరాటం చేయటం జరిగింది. ఆ క్రమంలో మరి వీళ్ళు పోరాటం చేయడానికి వీలు లేదని చెప్పేసి మనం అందరం కూడా చూసాం. అసెంబ్లీ సాక్షిగా మరి రైతులు ఆడబిడ్డల్ని ఎట్లా తన్నారో మనందరం కూడా తెలుసు. మరి అదే క్రమంలో 2024లో ఎట్టయినా సరే జగన్మోహన్ రెడ్డిని పంపిస్తేనే మన రాజధాని నిలబడుతుంది. కాబట్టి అమరావతి రాజధాని ఉండాలంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని పంపించాలన్న ఆలోచనతో మరి చేసాం. అదే క్రమంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చుకొని మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి మరి నిన్న మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించడం జరిగింది. రోజు ఎంతో పవిత్రమైన రోజు సందర్భంగా మన అమరావతి రాజధాని ఎన్నో సంవత్సరాల నుంచి కళ నిజమైంది. ఈ నిజమైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన యువకాలం నాయకుడు మన శాసనసభ్యులు, ఐటీ శాఖ మంత్రుల వర్యులు వీళ్ళందరూ కృషితోనే మనకు అమరావతి అనేది ఒక పేరు పెట్టి ఆ అమరావతిని నిర్ధారణ చేసినందుకు ఈ అమరావతి కోసం ఆడ మహిళలు తిరుపతి అయితే ఉంది, ఒంటిమిట్ట అయితే ఉంది, రాజమండ్రి అయితే ఉంది, ఎన్నో పూజలు అన్ని పూజలు ఫలించి ఈరోజు అమరావతి కార్యక్రమం అందరికీ ఈ అమరావతి వాస్తువులు అందరూ